ఏంట్రా బాబు, లారీయా లేక విమానమా? రోడ్డు మీద ఎలాంట్రా, గాలిలో కాదు. రే చిన్ని, ఎక్కడున్నావు? నేనా, చిన్న పని నుండి బయటకు వచ్చాను. రోజులు బాగాలేవు కదా నాన్న, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. మనం కరెక్ట్గా ఉన్నా అవతల కరెక్ట్గా ఉండాలి కదా. నేను స్లోగానే వెళ్తానులే. సర్లే, నేను వస్తానులే, నువ్వేం కంగారు పడకు. సరే, జాగ్రత్త. ఉంటాను. సరే అమ్మా, ఉంటాను. జాగ్రత్త. అమ్మ అలా చెప్తుందిలే, నేను స్లోగా వెళ్తే మజా ఏముంటుంది? మినిమం 70-80, ఇంకా కాదనుకుంటే 100. చా, ఇలా జరిగిందేంటి? పోనీలే, బండి పోత పోయింది కానీ దెబ్బలేం తగలలేదు. చూసారా, లారీ కూడా ఎలా నడుపుతున్నాడో? వీడికి లైసెన్స్ ఎవరు ఇచ్చాడో ముందు వాడిని తన్నాలి. ఈ మధ్య మరీ దారుణంగా నడుపుతున్నారు. ఎవడు అడిగోడు లేక అప్పటికే అమ్మ చెప్తూనే ఉంది, జాగ్రత్త జాగ్రత్త అని. అవును, ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తే బాగుంటుందేమో. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఇంటికి ఫోన్ చేసుకోవాలి, ఫోన్ ఇస్తారా? సారీ భయ్యా, నా దగ్గర లేదు. సాటి మనిషికి సాయం చేయడానికి కూడా ఆలోచించే స్థితికి వచ్చేసింది అనమాట ఈ సమాజం. సర్లే, నా ఫోన్ ఇక్కడ ఎక్కడ పడి ఉంటుంది. నేను చనిపోయినా? నేను చనిపోవడం ఏంటి? నేను చనిపోయినా? ఆడెవడో గుద్దడం ఏంటి, నేను చావడం ఏంటి? ఆడెవడో చేసిన తప్పుడు నన్ను బలి చేస్తారా? మాస్టర్, మీరే చెప్పండి, ఇదెక్కడ న్యాయం? ఇది నిజమా కలంటవా? ఇది నిజం. అయ్యి బాబోయ్, నేను చనిపోవడం ఏంటి? మా అమ్మ నాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎన్నో కళ్ళ కన్నారు నా కోసం. అసలే చిన్నపిల్లాడిని, జీవితంలో ఏదీ చూడలేదు. అలా ఎలా తీసిపోతారు? అన్నట్టు నేను ఆత్మను కదా, వీడికి ఎలా కనిపిస్తున్నాను? మాస్టరు, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? సినిమాలు ఎక్కువ చూస్తా కదా నువ్వు. మరీ అంత కాదులే. ఇంతకీ నువ్వెవరు? నేను నీలాగే ఓవర్ స్పీడ్గా వచ్చాను, అంతే స్పీడ్గా పైకి వచ్చాను. ఓహో, నువ్వు మన బాబుతేనా? మరి ఇంతకుముందు ఓవర్గా రియాక్ట్ అయ్యావే? నాలంటోని చూసినప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా మరి. అమ్మ నాన్న ఎంత బాగా కష్టపడి చదివించారు. చివరికి ఏదో జాబ్ తెచ్చుకొని నేను వాళ్ళని బాగా చూసుకుంటా అనుకున్నా ఉంటారు. నేనేమో స్పీడ్ స్పీడ్ అనుకుంటూ ఓవర్ స్పీడ్ అయ్యి నీ దగ్గరకు వచ్చి పడ్డాను. ఏం చేస్తాం, ఉడుకు రక్తం. అవునులే, మామూలు ఉడుకు కాదు, కొడితే ఇక్కడికి వచ్చి పడ్డావు. అవును, అమ్మా నాన్న కలలు ఆశలు అంటున్నావేంటి? అవన్నీ నువ్వు ఓవర్ స్పీడ్గా రాకముందు చూసుకోవాలి కదా నువ్వు. స్పీడ్గా వెళ్తే మజా వస్తుంది అనుకున్నాను. మజా మజా అన్నావు, దాహం తీరిందా? అంతేలే, నీకు కామెడీగా ఉంటుంది. 100 ఏళ్ళ జీవితాన్ని ఒక నిమిషంలో తీసిపారేసే ఆ దేవుడికి ఏం తెలుసు? అదే 100 ఏళ్ళ జీవితాన్ని ఎన్నో కారణాల చేత మన చేతిలో మనమే నాశనం చేసుకున్నాం. ఇందులో ఎవరిని అనడానికి లేదు. ఏం చేస్తాం, కోల్పోయిన తిరిగి రాదు కదా.
ఛ, తప్పు నాదే. హాస్పిటల్కి వెళ్ళడం తప్పే, కానీ ఒక్క ఛాన్స్, ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది. ఓకే, ఒక్క ఛాన్స్. అరే ఏంటిది సరే గాలి ఎంతగా వేస్తుంది. ఛే, ఏంటిది గాలి? ఓరి దేవుడో, ఏంట్రా బాబు ఈ గాలి. మిత్రమా, నీకేమైనా వాయిస్ వినిపిస్తుందా? అవును వినిపిస్తుంది. ఆహా, నేను పైన నీ గాడ్ని. దేవుడా, ఏంటి విషయం చెప్పు. ఇదేంటయ్యా ఎలా చేసావు? వాడేవాడు చేసిన తప్పుకి నన్ను బలి చేసావే. ఇది ఎక్కడ న్యాయం, నువ్వే చెప్పు ప్లీజ్. ఒక్క ఛాన్స్ ఇవ్వి, లైఫ్లో నిన్నేం అడగను. అడగను అంటూ చాలా అడిగావు, కానీ అసలు విషయం ఏంటంటే నీకు జీవితం అంటే నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. పోతా ఫోన్లో యాదవ ప్రాణం అనుకుని అవసరమైన హెల్మెట్ని పెట్టుకోకుండా అక్కలేని స్పీడ్తో నీ ప్రాణం మీద తెచ్చుకున్నావు. ఇప్పుడేమో కావాల్సిన వాళ్ళు అయిన వాళ్ళు ఏమైపోతారని భయపడుతున్నావు. ఇదంతా అవసరమా? ముందే సవింగుంటే సరిపోయేది కదా. సరే, ఎలాగో నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి తిరిగి పంపిస్తాను. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్స్. మళ్ళీ నేను పిలిస్తేనే రావాలి తప్ప నీకు నువ్వుగా రాకూడదు. వెళ్ళు, ఈసారి మాత్రం జాగ్రత్త. థ్యాంక్స్ దేవుడా. వాడికి బాగానే ఛాన్స్ ఇచ్చావు, నన్నెందుకు ఉంచావు? నీ దగ్గరికి వస్తున్నా. వాడి విషయంలో వాడే గొయ్యి తవ్వుకున్నాడు, కానీ నీ విషయంలో మాత్రం అతడి గొయ్యి కూడా నువ్వే తవ్వేశావు. ఏం చేయమంటావు మరి? నీ ప్రాణం నీకు విలువైంది కాకపోవచ్చు. అవును, నేను చేసిన తప్పే. నువ్వు ఒక్కసారి క్షమించి ఒక్క అవకాశం ఇవ్వు. నీ ప్రాణం నీకు విలువైంది కాకపోవచ్చు, అలా నీ పక్క లైఫ్ని కూడా నీ చేతిలో తీసుకుంటే ఎలా? సరే, నీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నా, వెళ్ళి సరిగ్గా బ్రతుకు. థ్యాంక్ యూ దేవుడా. అమ్మయ్యా, చచ్చి బతికానురా బాబు. అందుకే ఓవర్ స్పీడ్కి వెళ్ళకూడదు. అవును, బండికేం కాలేదుగా? పోనీలే, బండికేం కాలేదు. థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్ యూ. మీరు నా అలాగే ఓవర్ స్పీడ్కి వెళ్తే అంతే స్పీడ్గా పైకి వెళ్ళాల్సి వస్తుంది. నాకు దొరికిన అవకాశం అందరికీ దొరకదు, కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. గో స్లో. మీకోసం కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసమైనా సరే ఆలోచించండి.